కానీ అంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కూడా ఒక రకంగా మంచిది. ఎందుకంటే ఓకే. 'కార్తీక్ కొడగండ్ల' అనే మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఫైన్. హ్మ్. కాకపోతే ఎప్పుడైతే రికగ్నిషన్ అనేది సరిగ్గా రావట్లేదో, లేదంటే హ్మ్. ఓకే. ఇది ఫలానా పాట కార్తీక్‌ది అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, లేదంటే ఆ బ్రాండింగ్ ఏదైతే ఉందో జనాల్లోకి ఎళ్ళట్లేదో, సో, ఆ విషయంలో మీరు ఎందుకు అంటే మిస్ అయ్యారు ఓకే. హ్మ్. హ్మ్. బట్ దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకునేవారు? అంటే నాకు నిజంగా చెప్తానండి. ఇప్పుడు కెమెరా ముందు నాకు ఈ పీఆర్ తెలవదండి నాకసలు. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ మొన్న అంటుండే అనమాట. "అన్నా నువ్వు పెద్ద పెద్ద సింగర్స్‌తోని పని చేసినావు గదా! ఇప్పుడు ఈ నార్మల్ సింగర్స్ ఉంటారు గదా! ఇప్పుడు చిన్నగా ఈ ఇండియన్ ఐడల్ సింగర్స్, సరిగమ సింగర్స్ వీళ్ళతోని ఒక రికార్డ్ చేస్తే ఒక 10 పోస్టులు వస్తాయన్న స్టోరీలు, పోస్టులు, రీల్స్. నువ్వు బాలు గారితోని చేసినావు, ఎస్‌పి శైలజ గారితోని చేసినావు, సుశీల గారితోని చేసినావు, శంకర్ మహాదేవన్ గారితోని చేసినావు. వాళ్ళు నీ గురించి అప్రిషియేట్ చేసిన ఆ క్లిప్స్ కూడా నీ దగ్గరున్నాయి." అంటే ఇప్పుడు నేను ఇవాళ ఒక ప్రాజెక్ట్ చేసినాను. ఒక పాట చేసినా నేను. హ్మ్. చేసినంక ఈ పాట దీన్ని ఎట్లా చేయాలి? ఏంది? దీన్ని ఎట్లా డెలివర్ చేయాలి? మళ్ళీ నెక్స్ట్ అసైన్‌మెంట్ ఇదే గాని దీన్ని నేను ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి? ఆడియన్స్‌కి ఎట్లా తీసుకెళ్ళాలి? ఆలోచించలేను నేనెప్పుడు. అది చాలా రాంగ్ అది. అది ఎవరు ఆలోచించాలి? సినిమా వాళ్ళు నేను చేసిన పాట హిట్ అయింది, వర్కౌట్ అయింది. సినిమాలు ప్రమోట్ చేసుకోవాలి. ఆ ప్రమోట్ చేసేంత సినిమాలు నేను చేయలేదు.